టీఆర్ఎస్ ఓటు బ్యాంకుగా భావిస్తున్న వర్గాలన్నింటిపైన కాంగ్రెస్ టార్గెట్ చేసింది. గులాబీకి అనుకూలంగా ఉంటుంది అనుకున్న వర్గాలకు వల వేసే పనిలో పడింది పీసీసీ. వృద్ధాప్య పింఛన్లపై కాంగ్రెస్ నజర్ పెట్టింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వృద్ధాప్య పింఛన్లను 1000కి పెంచేసింది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు సగటున 15 నుంచి 25 వేల మంది పింఛన్దారులు ఉన్నారు. దీంతో ఆ వర్గం కేసీఆర్కు అండగా ఉంటారని అంచనా వేస్తోంది అధికార పార్టీ. అటు నుంచి కాంగ్రెస్ తన వైపు ఆ ఓటు బ్యాంక్ చూసేలా పావులు కదిపింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో వేసిన కమిటీ నివేదిక ఇచ్చింది. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని కీలకాంశంగా భావిస్తున్న పింఛన్ విధానాన్ని ప్రకటించింది. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్ 65 ఏళ్లు నిండిన వారికే ఇస్తున్నారు. అయితే 58 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తామని ప్రకటించింది. టీఆర్ఎస్ ఇస్తున్నట్టు 1000 కాకుండా 2000 ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇక వికలాంగులకు ఇప్పుడిస్తున్న 1500కు బదులు 3000కు పింఛన్ను పెంచుతామని ప్రకటించింది కాంగ్రెస్. చేనేత, చేతి వృత్తులకు ఇచ్చే పింఛన్లన్నింటినీ కూడా డబుల్ చేస్తామని మాటిచ్చింది. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్షన్స్ లో భారీగా పెంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రకటిస్తున్నాం. అది మా మేనిఫెస్టోలో కూడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా ఉంటుంది. వృద్ధులు కానీ, వితంతువులు కానీ, చేనేత కార్మికులు కానీ, గీత కార్మికులు కానీ, ఈ విధంగా 1000 రూపాయలు పెన్షన్ వచ్చే వాళ్ళందరికీ కూడా పెన్షన్ 2000 రూపాయలకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం పెంచబోతుంది. జీవన్ రెడ్డి గారి కమిటీ సిఫార్సు మేరకు ఇప్పుడు ఎలిజిబిలిటీ ఏజ్ ఫర్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ 65, దాన్ని 58కి తగ్గించబోతున్నాం. నిరుద్యోగ వృత్తిపై కూడా కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. కాంగ్రెస్ నిరుద్యోగులను ఎలా లెక్కిస్తుందని ప్రశ్నించిన కేసీఆర్ వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీలో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు 10 లక్షల మంది ఉన్నారు. ఇలా నమోదు చేసుకున్న వారందరికీ నెలకు 3000 నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని ప్రకటించింది. లక్షల ఉద్యోగాలు ఇస్తూనే ఉద్యోగం రాని వారికి మాత్రం నెలకు 3000 జీవన వృత్తి ఇస్తామని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి గారు మీరు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఎట్లా ఇస్తారు అంతకుముందు అడిగిండు. నేను స్పెసిఫిక్ గా ఫిగర్స్ తో మనవి చేస్తున్నా. తెలంగాణలో ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కానీ ఇతర చోట కానీ రిజిస్టర్డ్ అన్ఎంప్లాయిడ్ యూత్ 15 లక్షల పై చిలుకున్నారు. కొంత క్రైటీరియాతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 10 లక్షల నిరుద్యోగ యువకులకు నెలకి 3000 రూపాయలు చొప్పున అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ కాస్త వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్ ఇన్నాళ్లు మహిళా సంఘాలను పట్టించుకోవడం లేదనే అంశాన్ని బలంగా తీసుకెళ్లడానికి రాహుల్ గాంధీ సభను వాడుకుంది. అటు నిరుద్యోగ సమస్య మీద కూడా స్పష్టత ఇచ్చింది. ఇప్పుడు అధికార పార్టీకి బెనిఫిట్ అనుకుంటున్న పింఛన్దారులకు మరో ఎరవేసింది. ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందన్నది చూడాలి.